హాయ్ అండి. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు కమ్మని కవనాలు. పిల్లి ఎలుక కథ. పంచవటి సమీపంలో మర్రి చెట్టు ఉంది. దాని తొర్రలో పిల్లి నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు కిందనే ఓ కలుగులో ఓ ఎలుక ఉండేది. ఓ రోజు రాత్రి బోయావాడు వచ్చి మర్రి చెట్టు చుట్టూ వలపని వెళ్ళాడు. అది గమనించని పిల్లి ఉదయాన్నే లేస్తూనే తొందరగా చీకటి తెమలక ముందే బయటికి వచ్చి వలలో చిక్కుకుంది. కుయ్యో మొర్రో మంది. దాని మూలుగులకు కలుగులోని ఎలుక బయటికి వచ్చింది. చూసి ఆనందించింది. పీడ విరగడైంది అనుకున్నది. మంచిగా ఆనందంగా పిల్లికి భయపడకుండా గెంతులు వేయడం మొదలుపెట్టింది. అంతలోనే ఓ గుడ్లగూబ తనని గమనిస్తూ ఉండడం చూసింది ఎలుక. వణికిపోయింది. అరే, భగవంతుడు చూడు ఎట్లా ఆడుకుంటున్నాడో, ఇప్పుడే నన్ను సంతోషపెట్టిండు, పిల్లిని బంధించి అంతలోని గుడ్లగూబను పంపించి నన్ను భయపెట్టిస్తున్నాడు అనుకున్నది ఎలుక. కానీ తన ప్రాణానికి హాని ఉంది గుడ్లగూబ ద్వారా. కాబట్టి పిల్లి దగ్గరికి వెళ్ళి పిల్లితో స్నేహం చేద్దాం అనుకున్నది ఎలుక. పిల్లి బావ బాగున్నావా అంటూ దగ్గరికి వెళ్ళింది. ఏం బాగు, నా వల్ల నీకు కానీ నీ వల్ల నాకు కానీ ఏ హాని లేకుండా హాయిగా ఉన్నాం. చూడు, ఇప్పుడు నేను వలలో చిక్కుకొని బాధపడుతున్నాను. ఈ నీ వలను కొరికి నువ్వే నన్ను కాపాడాలి అని పిల్లి ఎలుకను బతిలాడింది. చూడు, అక్కడ గుడ్లగూబ నన్ను చూస్తుంది. అది నన్ను తినాలనుకుంటుంది. నువ్వు కూడా గుడ్లగూబ నుంచి నన్ను కాపాడాలి. నేను నిన్ను కాపాడుతాను, నువ్వు నన్ను కాపాడాలని చెప్పి ఎలుక వాళ్ళను కొరుకుతూ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెంటనే గుడ్లగూబ నా ఆటలు సాగవని వెళ్ళిపోయింది. అతి ప్రయత్నం మీద పిల్లి గుడ్లగూబను గమనిస్తూనే ఉన్నది. సరే, నువ్వు నాకు చేసిన మేలుకి నేను నీకు ఏమీ హాని చెయ్యను, నీతో స్నేహంగా ఉంటాను. అందులో నువ్వంటే నాకు చాలా ప్రాణము. నువ్వు కనపడగానే నాకు ఎంతో మంది ఆత్మీయులు పక్కన ఉన్నట్టే ఫీల్ అవుతాను అని చెప్పి పిల్లి ఎలుకతో అన్నది. అయినా నువ్వు వలని కొరికి నిన్ను నేను కాపాడుతాను, కానీ నువ్వు నన్ను చంపి తినవు కదా అని చెప్పి ఎలుక మళ్ళీ భయపడింది. లేదు, నేను అస్సలు భయపడను, నిన్ను ఏమి అనను, భయపడకు అని చెప్పి పిల్లి మాటిచ్చింది. ఇంకా వలలో చిక్కుకున్న పిల్లిని కాపాడింది, వలను కొరికేసింది. అంతలోకి బోయేవాడు రానే వచ్చాడు. వెంటనే ఎలుక కలుగులోకి వెళ్ళిపోయింది. పిల్లి చెట్టుపైకి చేరుకుంది. బోయేవాడు వెళ్ళిపోయేదాకా పిల్లి పైననే ఉన్నది. బోయేవాడు వెళ్ళిపోగానే పిల్లి బయటికి కిందికి దిగి ఎలుక కలుగు దగ్గరికి వెళ్ళి, ఎలుక బావ బయటికి రా, మన ఇద్దరు స్నేహంగా సరదాగా తిరుగుదామని చెప్పి పిలిచింది. ఎలుక జవాబు లేదు. నువ్వు నేను ఒకటి, ఈ ఇల్లు నా ఇల్లు నీ ఇల్లు అనుకో, దా తొందరగా అని చెప్పి మళ్ళా పిలిచింది. అయినా కూడా ఎలుక జవాబు చెప్పలేదు. పిల్లి బావ కాలం కలిసి రానప్పుడు, గతి లేకపోయినప్పుడు శత్రువుతో స్నేహం చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా మనం జాగ్రత్తలో ఉండాలి, లేకపోతే ప్రాణాపాయం తప్పదు అంటున్నానని కాదు. కానీ పొద్దున్నుంచి వలలో నువ్వు చిక్కుకొని ఉన్నావు, ఆకలితోనే ఉంటావు, అమాంతం నా మీద పడతావు. ఆకలికి ఆత్మీయతలు అనురాగాలు ఉండవంటారు. నీ మాటలు నేను నమ్మను, నేను కలుగులోంచి బయటికి రాను అని ఎలుక కలుగులో నుంచే చెప్పింది. నీ స్నేహానికి 1000 నమస్కారాలు, వెళ్ళిరా అంది ఎలుక. వేటను వెతుకుంటూ పిల్లి మౌనంగా వెళ్ళిపోయింది. కథ ముగించాడు హిరణ్యగర్భుడు. హిరణ్యగర్భుడు ఎందుకు చెప్పాడు ఈ కథను? మనము అవసరం కొద్దీ మనిషి వాడుకున్న వెంటనే మనము తిరిగి మన ఎరుకలోకి మనము రావాలి, అంతేకాని మనము అవసరానికి మించి వాళ్ళతో మనం ఎక్కువ ఉండకూడదని చెప్పి హిరణ్యగర్భుడు నీలవనుని గురించి చెప్పాడు. కానీ సర్వజ్ఞుడు మాత్రము ఏ మాత్రం కూడా నీలవనుని నమ్మకూడదు. యుద్ధమేమో మేఘాలు కమ్ముకొస్తున్నాయి, ఏ క్షణమైన యుద్ధము ప్రారంభం అవుతుంది అని చెప్పి సర్వజ్ఞుడు అన్నాడు. అవును, మనం ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చెప్పి హిరణ్యగర్భుడు అన్నాడు. నెక్స్ట్ వీడియోలో ఈ హిరణ్యగర్భుడు చిత్రవర్ణుడికి మధ్య యుద్ధం ఎలా కొనసాగింది, యుద్ధంలో ఎన్ని ఎత్తుగడలు వేశారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎందుకు గెలిచారు, ఎలా గెలిచారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామా. మరి ముందు అందరూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయగలరని, కామెంట్ బాక్స్ పెట్టగలరని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉంటాను మరి. యుద్ధాన్ని చూడడానికి రెడీగా ఉండండి.